పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఉప ఎన్నికలకు నిర్వహించే దమ్ము సీఎం రేవంత్ కు ఉందా అని ప్రశ్నించారు. బై ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కు ప్రజలు బై బై చెప్తారన్నారు. పార్టీ మారిన వారి స్థానాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమని కేటీఆర్ చెప్పారు. గత 20 నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ఒక్క రూపాయి బంద్ చేసినావు 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గులగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గులగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTLలో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కుల్లగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డాడనుకో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోని అడిగేటోడు లేడు కదా. గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు.